ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశారన్న ఆరోపణపై కోచ్ సాదిక్ ఖాన్ను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను కాకినాడ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇదిలా ఉంటే తమ కొడుకు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేయలేదని చెప్పి సాదిక్ ఖాన్ తల్లి సోదరి కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం అంతా సాదిక్ ఖాన్ ఇంట్లో ఉన్నాను. ప్రస్తుతం తల్లి నూర్జహాన్ అదేవిధంగా సాదిత సోదరి కూడా మనతో ఉన్నారు. చెప్పమ్మా, మీ సాదిక్ ఖాన్ సంబంధించి ఎట్లా ఉండేవాడు, మరి ఏ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి, అదేవిధంగా అతని అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని కూడా సాదిక్కే చంపడానికి ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్తారు? జగదీశ్వర్ రెడ్డి గారికి సాదిక్ చంపాడన్నది వాస్తవం కాదు. ఎందుకంటే సాదిక్ ఎందుకు చంపుతాడు వాళ్ళ భర్తని? వాళ్ళు భర్తని ఆవిడే చంపుకుంది. నా కొడుకు అయితే ఎటువంటి అందులో సంబంధం లేదు. ఏదన్నా మాట్లాడితే మాట్లాడచ్చేమో కానండి, చంపడం అనేది కాదు. అతను ట్రీట్మెంట్ తీసుకునేవాడు హైదరాబాద్లో నార్మల్ డెత్ అని డాక్టర్లు డిసైడ్ చేసి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. హైదరాబాద్లోనే చనిపోయాడు అతను. కానీ సౌజన్య తల్లి తండ్రి సౌజన్య చావు వెనకాల నా కొడుకుది లేదు. వాళ్ళకి వాళ్ళే వెళ్ళే గోదాట్లోనే దూకేశారు, కానీ నా కొడుకు ఎటువంటిలో లేడు. ఎందుకంటే ఆ టైంలో నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళు అయితే నా కొడుకుతో సరదాగానే ఉండేవారు, బాగానే మాట్లాడేవారు. ఏదైనా అయితే ఫోన్ చేసుకునేవారు, మాట్లాడి డౌట్స్ అడిగేవారు. వాళ్ళ అవసరాలకి వాళ్ళ పనులకి కూడా యూజ్ చేసుకున్నారు నా కొడుకుని. కానీ ఈ రోజున లెటరు రాసి అలాగ ఎందుకు పెట్టారో మాకు కూడా తెలియట్లేదండి. కానీ మరి ఎందుకు రాశారో, వాళ్ళు రాశారో వేరే వాళ్ళు ఎవరైనా రాశారో నాకు తెలియదు ఆ విషయం. అమ్మ, ఎప్పుడన్నా ఈ సౌజన్య కానీ ఆమె తండ్రి నూకరాజు కానీ ఇక్కడ ఇంటికి వచ్చారా? ఏమన్నా మాట్లాడారా మీతో? సౌజన్య వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు. వచ్చి వాళ్ళ అల్లుడితో చిన్న అవింది కదా గొడవ. ఆ తర్వాత రోజుని మా ఇంటికి వచ్చి వాళ్ళ అల్లుడు గారిని ఫోన్లో పెట్టే మాట్లాడారు. మా అల్లుడు గారు విడాకులు ఇచ్చేస్తే సాదిక్ నీకే ఇచ్చి చేద్దు, నేను మా అల్లుడు గారు ఉన్నారు కదా, అలాగవుతుంది, అలాగవ్వదు. మా సౌజన్యతో నువ్వు మాట్లాడుకు, సాదిక్ దూరంగా ఉండండి ఇద్దరుని అనేసి అంటే సౌజన్య కదా ఓకే అంది, సాదిక్ ఓకే అన్నాడు. 10 రోజుల తర్వాత సౌజన్య తనకి మెసేజ్లు పెట్టేది సాదిక్ మెసేజ్లు పెట్టినా చూసేవాడే కాదు, ఏయో చెప్పేది అయినా వినేవాడే కాదు. తర్వాత తనే కాల్ చేసింది, సాదిక్ మెసేజ్ పెట్టి కాల్ చేసి సిపింగ్ ట్యాబ్లెట్లు మింగేసింది. ట్యాబ్లెట్లు వేసుకున్నట్లుగా కొడుకు కాల్ చేసి వీడియో కాల్లో సాదిక్ చూపిస్తే సాదిక్ తొందరగా పరిగెట్టాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావని అడిగితే సౌజన్య ట్యాబ్లెట్లు మింగేసింది, అమ్మ నేను వెళ్తాను ఉండమ్మా అనేసి తను పరిగెట్టుకుని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. తను సౌజన్య నా కొడుకుని బ్లాక్మెయిల్ కూడా చేసింది. తను ఏమని చెప్పిందంటే, నీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నేను రోడ్డు మీద లాగుతాను, మిమ్మల్ని నీ జీవితం స్పైల్ చేస్తాను, నువ్వు నా మాట చెప్పినట్లు వినట్లేదు అనేసి కూడా తను నా సాదిక్కి చెప్పిన రోజులు కూడా ఉన్నవి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఎప్పుడన్నా ఈ జగదీశ్వర్ రెడ్డి మీద మీ అబ్బాయి కత్తితో దాడి చేశారన్నది ఒక ప్రధానమైన ఆరోపణ. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, మీకు తెలుసా ఆ విషయం? ఆ రోజు ఏప్రిల్ 14 ఫిబ్రవరి 14 రోజుని సాదిక్ అకాడమీకి వెళ్ళిపోయాడు. రాత్రి టైమే సాయంకాలం లాగుంది. అకాడమీకి వెళ్ళిపోతే సౌజన్య ఫోన్ చేసింది వీడికి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు వీడు. వాళ్ళు మాట్లాడుతూ ఏం చేసింది, తన హస్బెండ్కి ఫోన్ ఇచ్చేసింది. సౌజన్య హస్బెండ్ ఇంట్లో ఉన్నట్లుగా కూడా మా సాదిక్కి తెలీదు. ఎవర్రా అని అంటే నేను కోచర్ని ఇలాగ సాదిక్కినని కూడా చెప్పాడు. చెప్తే దమ్ముంటారా ఇంటి దగ్గర చూసుకుందామనేసి తన కాల్ మాట్లాడితే సాదిక్ ఇంటికి మామూలుగానే మాట్లాడదామన్న విధంగానే వెళ్ళాడు. తను హస్బెండ్తో మాట్లాడదామనేసి తాను రివర్స్ అవి సాదిక్ మీద దాడి చేయడానికి కిచెన్లో పెట్టి లాక్ చేస్తే అలా అందులోంచి ప్రాణం కాపాడుకోవడానికి తన ప్రాణం ఎక్కడ పోతుందో అని భయపడి తన కిచెన్లో ఉన్న చాకుని తీసి లాకర్ ఇప్పిదలకి అతని చేతికి కంటికి దెబ్బ తగిలింది. తను బయటకు వచ్చేసాడు. ఆ ఈడో కూడా పోలీసుల వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో పెళ్లి చేసుకోవాలన్న ప్రపోజల్ ఎవరు పెట్టారమ్మా? సౌజన్య పెట్టిందా? సాదిక్కే ఈమెను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ఆస్తిని కాజేయాలని చెప్పి నా ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. సౌజన్యయే సాదిక్కే వెనకాల పడి తన పర్సనల్గా కూడా సాదిక్కిని వాడుకుని తను పెళ్లి చేసుకుందామన్న మాట సౌజన్య పక్కాగానే చెప్పింది. ఎందుకంటే తను లాస్ట్ రోజు ఫస్ట్ నా ఒక నెలల క్రితం వచ్చి నా దగ్గర కూడా ఇదే మాట్లాడింది. ఏమని, నేను సాదిక్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆంటీ, మీకు ఏంటి అనేసి అడిగింది. లేదు అలా కుదరదమ్మా చేసుకోవడానికి, నీ మ్యారేజ్ అయ్యింది, ఒక బాబు ఉన్నాడు, నీ లైఫ్ నువ్వు బతుకు, వాడి లైఫ్ వాడి దాంట్లో నువ్వు రావద్దని కూడా చెప్పావు. మా చిన్నమ్మాయి కూడా సౌజన్యకి కాల్ చేస్తే 2-3 చుట్లు ఎత్తలేకపోతే ఒకరోజు కాల్స్ ఎత్తి తను అన్నది, నా అన్నయ్యకి వదిలేవి, నా అన్నయ్యతో నీకు రిలేషన్ ఏంటి, నువ్వు
ఒక బాబు పుట్టి కని ఉన్నావు దానివి, కానీ నీకు మా అన్నయ్యకి ఫ్రెండ్షిప్ వరకు ఉండాలి కానీ రిలేషన్ వరకు ఎందుకు వెళ్ళారు, నువ్వు కరెక్ట్ అయిన వ్యక్తివి కాదు, కరెక్ట్ కాదు ఈ పని చేసేది సౌజన్య అని కూడా అన్నప్పుడు తను ఏం చేసిందంటే సాదిక్ తోటి మీ సిస్టర్ నీ మీద బ్యాడ్గా చెప్పింది, నీ మీద ఏదో చెప్పింది అని చెప్పి కూడా కంప్లైంట్స్ కూడా పెట్టింది సౌజన్య. నోకరాజు అన్న ఆయన ఎప్పుడైనా వచ్చారమ్మా ఇంటికి, మీరు నోకరాజు మా కూతుర్ని వదిలే జరిగింది ఏదో జరిగిపోయింది మీకు దండం పెడదామని చెప్పి మీకు చెప్పడం జరిగిందమ్మా? దండం పెడతాను నా కూతుర్ని వదిలేన్న మాట అసలు అతను అదేమీ చెప్పలేదు. వచ్చారు, మీ భోజనం చేస్తున్నా వచ్చారు, కూర్చున్నారు, సాదిక్ భుజం మీద చెయ్యేసి క్లోజ్గా మామూలుగా మాట్లాడారు. ఎందుకు సాదికు నీ ఫ్యూచర్ మంచిది, నీ లైఫ్ బాగుంది, నీవు ఫోర్త్ దాంట్లో ఉంటున్నావు, మంచి కుర్రోడివి, నేను పేరు పడ్డావాడివి, నువ్వు సౌజన్య దాంట్లో వెళ్ళక, సౌజన్య గురించి నేను ఒక కొడుకుని కోల్పోయి ఈరోజు ఈ స్థితికి వచ్చాను నేను, తన గురించి నా కొడుకు కూడా చనిపోయాడు సౌజన్య గురించి అని కూడా చెప్పాడు అతను. ఒక విషయం చెప్పండి, చివరిగా సౌజన్య సాదిక్కి ఎప్పుడు ఫోన్ చేసింది? ఆ రోజు ఏదైనా సాదిక్ ఇంటికి వెళ్ళాడా? అంటే 16వ తేదీ ఆదివారం నాడు చనిపోయారు వాళ్ళు సాయంత్రం. ఆ రోజు సాదిక్ వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళాడా? ఏమైనా ఫోన్లు వచ్చాయి సాదిక్కి? ఆదివారం రోజు ఫోనే వచ్చిందండి, 5:30కి ఫోన్ చేశారు, సౌజన్య చేసింది ఫోను. స్పీకర్ పెట్టాడు, షూ వేసుకుంటున్నాడు, స్పీకర్ పెట్టాడు. సాదిక్ ఒకసారి ఇంటికి రాని తను కాల్ చేసింది. కాల్ చేస్తే లేదు నేను రావడం అవ్వదు, నేను అకాడమీకి వెళ్ళాలి, నా కేరళకి వెళ్ళే పిల్లల కాంపిటీషన్ ఉంది, నేను ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను మీ గురించి, నేను వెళ్ళాలనేసి దాని ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అకాడీలో ఉండి ఫోన్ చేసాడంట సౌజన్యకి. ఫోన్ చేస్తే హలో హలో అని ఫోన్ కట్ చేసేస్తే అందరు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే సాదిక్ కంగారు పడ్డాడంట. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, ఫోన్ ఎత్తట్లేదు, కంగారు పడి వాళ్ళ ఇంటికి సాదిక్ ఫ్రెండ్ని తీసుకుని ఉన్నారా లేదో తెలుసుకోవడానికి వెళ్ళాడు. అంతవరకే. ఇప్పుడు సాదిక్ ఎవరైతే జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన ఆస్తి కానీ, కార్లు కానీ, డబ్బు కానీ, నోకరాజు కుటుంబానికి సంబంధించిన బంగారం కానీ సాదిక్ దగ్గర పెట్టుకున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. దీని గురించి సంబంధించి మీరు ఏం చెప్తారు? పోలీసులు అడిగారు మిమ్మల్ని దానికోసం? పోలీసులు అడిగారు, మా ప్రూఫ్స్, బుక్స్, ఆధారాలు అన్నీ తీసుకున్నారు. సాదిక్ వాళ్ళ కార్లు కానీ, వాళ్ళ ప్రాపర్టీస్ కానీ, వాళ్ళ గోల్డ్ కానీ ఎటువంటి కూడా మా ఇంటికి దేవుడు అల్లా సాక్షిగా నేను చెబుతున్నాను తీసుకుని రావడం కానీ సాదిక్ అండర్లో కానీ ఏమీ లేవు. ఇది అంతా ఎందుకు పుకారెక్కిస్తున్నారో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదండి. ఎందుకంటే మేము కష్టపడి పైకి వచ్చామో కానీ ఎవరి డబ్బుని, ఎవరిది అక్రమ ఆస్తుల్ని వేసుకుని కూడా మేము రాలేదు. మా దగ్గర ఏమున్నాయో కూడా పోలీసు వారికి నేను వివరంగా చెప్పాను. మా దగ్గర ఉన్నవే ఒక స్థలం, ఒక ఇల్లే ఉంది, అది కూడా నేను వివరంగా పోలీసు వారికి కూడా వివరించాను. అమ్మ, ఒక విషయం చెప్పండి, మీ మతాచారాల ప్రకారం ఒక పెళ్ళైన మహిళ పిల్లలతో ఉన్న మహిళతో రిలేషన్ నడపడం అనేది చాలా తప్పు. మరి మీరు ఎప్పుడు ఖండించలేదు మీ అబ్బాయిని? నేను అలాగ చెయ్యకూడదనే నేను ఖండించాను, సిస్టర్స్ ఖండించారు, బ్రదర్స్ కూడా చెప్పారు. వీడు వెళ్ళకపోయినా నాకు కాల్ చేసేది సౌజన్య. కాల్ చేసి ఆంటీ సాదిక్ ఉన్నారని అడిగేది. పడుకుంటున్నాడమ్మా, ఏంటి సాదిక్ కాల్ ఇవ్వండి అంటే సాదిక్ తోటి ఎందుకు ఘర్షణ కూడా పడేది తను. నువ్వు ఇంటికి రావేంటి, ఇంటికి రా, ఏ స్టోరీలు చెప్పేది తను కంగారు పడి సాదిక్ తన ఇంటికి వెళ్ళేవాడు. మెసేజ్లు కూడా పెట్టేది. మెసేజ్లో పెట్టిన ఫోన్ అంతా వీళ్ళు ఏదో రోజు బీచ్కి వెళ్ళారు, ఆ రోజు నీటిలో తడిసిపోయింది ఫోన్, రిపేర్కి ఇచ్చిందండి ఫోన్ అది. సరే అమ్మ, ఒకటి చివరిగా ఒకటి చెప్పు. సాదిక్ సౌజన్యాన్ని మతం మారాలని చెప్పి చాలా ఒత్తిడి చేశాడు, హింసించాడు, ఖురాన్ చదవాలి, అదేవిధంగా ఆ బుక్స్ కూడా కొన్ని చదివి నోట్ రాసేవాళ్ళన్నది ప్రధానమైన ఆధారపడ. ఎందుకు ఆ విధంగా పనిచేశాడు, ఎందుకు ఆమెను మతం మార్చాలనుకున్నాడు? సాదిక్ మతం మారాలన్నది చెప్పింది అది మామూలుగా ముస్లిమ్స్కి ఒక హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుంటారంటే మాలో కలమా చదవాలి, కలమా చదివిన తర్వాత ఖురాన్ గురించి తెలుసుకోవాలి. కానీ సౌజన్య ఏమన్నారంటే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా నాకు బుర్ఖా కావాలి అంటేనే తనే నా దగ్గర నుంచి తీసుకెళ్ళింది, వచ్చి బుర్ఖా కావాలి అని తీసుకెళ్ళి నాకు ఖురాన్ కావాలి సాదిక్ అంటే సాదిక్ తెప్పించాడు. నేను అన్నాను అప్పుడే వద్దు, నువ్వు ఖురాన్ అది ఇవ్వద్దు, ఎందుకు సాదిక్ మనకే వీళ్ళతోటి ఈ అమ్మాయితోటి రిలేషను అని చెప్తే తను సౌజన్య అన్నది లేదమ్మా, నేను నబీల గురించి, ప్రవక్తల గురించి నేను తెలుగులో చదువుకొని తెలుసుకుంటాను. నేను తన కొడుకు కూడా రాత్రి పడుకునేటప్పుడు స్టోరీస్ ఎన్నుకున్నానే పడుకోలేకపోయేవాడు. నాకు స్టోరీ నేర్పించు, స్టోరీ చెప్పు సారి అబ్బు అనే పిలిచేవాడు. అబ్బు అంటే నానేమో కదా, మీ అబ్బాయిని ఎందుకు అబ్బు? ఆ తండ్రిని ఇడియట్ అనేవాడు వాడు.
మా సాదికని అబ్బు అని పిలిచి నబీలు స్టోరీలు విని పడుకునేవాడు. నైట్ రోజు స్టోరీ చెప్పేవాడు మా సాదిక్. బుక్స్ అవిని తనకు తానే తీసుకెళ్ళి తనకు తానే కోరికి నేను ఇస్లాంలోకి వస్తాను, మీ ఇస్లాం చాలా మంచిది, ధర్మం ఉంది మీ ఇస్లాంలో, నేను ముస్లిమ్స్ అవుతాను అని తనకు తానే కోరుకుంది. నాకు ఈరోజు హార్ట్ ప్రాబ్లం రావడం కారణం కూడా సౌజన్యానండి. ఎందుకంటే ఒకరోజు నా కొడుకుని పిలిచి ఇంట్లో ఉంచేస్తే కాల్ చేస్తుంటే కాల్ ఎత్తట్లేదు. కంగారు పడ్డాను. కంగారు పడి మళ్ళీ సాదిక్ ఫ్రెండ్కి నేను కాల్ చేశాను, తను కూడా కాల్ చేశారు. ఆ తర్వాత సాదిక్ ఫోన్ ఎత్తి ఏంటి అంటే నాకు హార్ట్ ఓపెన్ అయిపోయి పెద్దది అయిపోతే అపోలోలో 4 days పెట్టారండి. ఇక సాదిక్ కోసం మాట్లాడేందుకు ఆమె సోదరి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ బ్రదర్ మీద ప్రధానంగా లవ్ జిహాద్ అనే ఒక ముద్ర పడింది. ఎందుకంటే ఒక హిందూ అయినటువంటి సౌజన్యాన్ని మతం మార్చి పెళ్లి చేసుకోవాలని, ఆమె ఆస్తి కాజేయాలని చెప్పి ప్రధానమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరేమంటారమ్మా? అసలు వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మీకు తెలుసా? తెలుసు సార్. అంటే ఎలా అంటే మేము అడిగినప్పుడు ఒకసారి మా సాదిక్ చెప్పారన్నమాట. అది 1 year ముందు చెప్పింది. ఏమని చెప్పారు, తన హస్బెండ్ కోసం ఎలా అంటే తను రేంజ్కి వచ్చేది బాబుని తీసుకొని, అకాడమీకి వచ్చేసారు బాబుని తీసుకొని. తను బాబుని షూటింగ్ అయ్యే వరకు తన అకాడమీలో మా బ్రదర్తో కూర్చొని మాట్లాడేదండి సార్. ఏం మాట్లాడేదంటే వాళ్ళ ఇంటి స్టోరీలు చెప్పేస్తారు తను. అంటే వాళ్ళ హస్బెండ్ కోసం చెప్పేది. ఎలా చెప్పేదంటే అది కూడా వాళ్ళ హస్బెండ్ని బ్యాట్ చేసి మా బ్రదర్ దగ్గర చెప్పేశారు. స్టోరీ ఎలా స్టార్ట్ చేసిందంటే ఫస్ట్ వాళ్ళ తిను 9th class అంట సార్. సౌజన్య 9th class నుంచి తన హస్బెండ్ తన్ని లవ్ చేసేవారంట. లవ్ చేస్తే సౌజన్య తన్ని అంత ఇంట్రెస్ట్గా అవాయిడ్ చేసేదండి సార్. ఇంట్రెస్ట్ చూపించకుండా అవాయిడ్ చేస్తే తను హైదరాబాద్లో చదువుకోవడానికి బీకామ్ ఎక్కడో హైదరాబాద్లో చదివిందండి సార్. అక్కడికి వెళ్ళినా తన్ని ఫాలో అయ్యేవాడండి సార్ తన హస్బెండ్. అప్పుడు వాళ్ళ బ్రదర్ని బ్లాక్మెయిల్ చేసి మీ బ్రదర్ని చంపేస్తాను, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ బ్రదర్ని చంపేస్తానని చెప్పి తను బెదిరించాడని చెప్పి మా బ్రదర్తో ఈ స్టోరీ చెప్పింది సార్. సరే అని చెప్పి తను వాళ్ళ బ్రదర్ని హైదరాబాద్ పంపించి ఏదో పని మీద పంపించారంట సార్. వాళ్ళు పని మీద పంపించి యాక్సిడెంట్ చేసి చంపేశారు మా బ్రదర్ని అని చెప్పి సౌజన్య మా బ్రదర్తో చెప్పింది సార్. ఆ తర్వాత వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని కూడా భయపెట్టించి నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా అడిగితే అప్పుడు వాళ్ళ మదర్ తనకి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పి ఇలా స్టోరీ మా బ్రదర్తో తను స్కూల్లో అదే అకాడమీలో ఉంటారు కదా, అకాడమీలో వచ్చినప్పుడల్లా ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ చెప్పేదండి సార్ తను. ఆ స్టోరీ చెప్పినప్పుడు మా ఇంటికి వచ్చి మాకు చెప్పేవాడు. అని నాకు ఇలా ఒక అమ్మాయి చెప్తుంది ఇలా స్టోరీ, ఇలా కూడా ఉంటారా మనుషులు బయట అని చెప్పి నన్ను అడిగేవారు సార్. అప్పటికి నేను ఇక్కడే ఉన్నాను సార్, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటే అప్పుడు నాతో మాట్లాడేవాడు సార్ తను. ప్రధానంగా మీ బ్రదర్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, మతం మార్చి బలవంతంగా మతం మార్చాలని. దీని ఏమంటారు? అవన్నీ అబద్ధాలు సార్. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఉంటానని తనకి తెలుసు సార్. సిస్టర్స్ నాతో ఎప్పుడు మాట్లాడలేదు సార్. అంటే బుర్కా కోసం మాట్లాడితే నేను సైజ్ అడిగాను సార్, బుర్కా ఏం కావాలంటే ఎందుకు కావాలంటే మా బ్రదర్తో తిరగడానికి బుర్కా కావాలన్నది సార్. తను నార్మల్గా తిరగచ్చు కదా, తిరగాలనుకుంటే బుర్కా వేసుకొని తిరగడం ఎందుకు? తనే మా దాంట్లోకి వచ్చి తనే మా బ్రదర్ని పెళ్లి చేసుకుంటాను, తనే అన్నీ మారుతానని చెప్పి వాళ్ళ అబ్బాయిని కూడా నేర్పించింది. వాళ్ళ అబ్బాయికి ఏమని నేర్పించింది? ఫాదర్ ఉన్నారు కదా, ఫాదర్ని ఈడియట్ అను, సాదిక్ని అబ్బు అను. అబ్బు అంటే నాన్న, కన్న తల్లిని ఈడియట్ అనడం ఏంటండి? తను నేర్పించిందే తన అబ్బాయి నేర్చుకున్నాడు. ఈ రోజు ఎలా వచ్చింది బయటకి? మా బ్రదర్ ఏదో తప్పు చేసి మా బ్రదర్ అన్నీ చేసినట్లు మా బ్రదర్ మీద అందరూ నిందలు వేస్తున్నారు సార్. కారు కూడా జగదీశ్వర్ రెడ్డి కారు ఆడి కారు అన్నీ వాడుతున్నాడు. అన్నీ అబద్ధాలు సార్. అంత వాడేవాళ్ళం అయితే మీరు సీసీ కెమెరాలో ఎక్కడైనాని మా ఇంట్లో అయినాని ఎక్కడైనా ఉండాలి. మేము అన్నీ మా ఇంట్లో ఏమున్నాయి మా బ్రదర్ రూమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అప్పగించేసాం సార్. వాళ్ళకి కావాల్సిందన్నీ వాళ్ళు తీసుకెళ్లారు సార్. మా ప్రూఫ్స్ అన్నీ మేము ఇచ్చేసాం సార్. మా దగ్గర ₹1 కూడా లేదు సార్. ఇవి ఎవరు వేస్తున్నారు ఎవరు వేయట్లేదు ఆ విషయాలు మాకైతే తెలుసు సార్. ఇది మనం చూస్తున్నాము. సాదిక్ కుటుంబం ఒకటే చెప్తుంది, సాదిక్కి సౌజన్యకి మధ్య రిలేషన్ ఉంది, దాన్ని వదులుకోమని చెప్పి మేము ఖండించడం జరిగింది. దీంతో పాటుగా సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డిని మా కుమారుడు హత్య చేయలేదని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే మా సాదిక్నే కావాలని ఆమె ప్రేమించింది, ఆమె వెంటపడింది, ఆమె మెసేజ్లు పెడుతూ అనేక రకాలుగా వేధించిన పరిస్థితి అయితే ఉంది. జగదీశ్వర్ రెడ్డి ఆస్తికి సంబంధించి అదేవిధంగా నూకరాజుకి సంబంధించిన ఆస్తి కూడా మేము ₹1 కూడా వాడలేదు. దీనికి సంబంధించిన మా బ్యాంకు వివరాలు, ఇతర ఆధార్ కార్డులు అన్నీ కూడా పోలీసులకు సబ్మిట్ చేసాం. వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఖచ్చితంగా మా కుమారుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది. సాదిక్ అయితే ఖచ్చితంగా ఈ ఆత్మహత్యకి కానీ లేదంటే జగదీశ్వర్ రెడ్డి హత్యకి కానీ ఎలాంటి సంబంధాలు అని చెప్పి కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.